నాగులపాటి శ్రీనివాసరావు. నాగులపాటి శ్రీనివాసరావు గారు 2019 ఎలక్షన్స్ వచ్చేసాయి. ఓరా హోరీగా ఒకటి నువ్వా నేనా అన్నట్టు కొన్ని ప్రతి పార్టీ కూడా. ఫైనల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి కాబోతున్నారు, ఎవరైతే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? తెలుగుదేశం వచ్చిందండి. ఎందుకని అలా అనుకుంటున్నారు? ఆయన చేసిన సంక్షేమ పథకాలు కానీ చేసిన పనులు కానీ అన్నీ బాగున్నాయి. మీరేమైనా లబ్ధి పొందారా? లబ్ధి పొందాం, చేసాం, మాకు లబ్ధి పొందాం. వచ్చాయా? ఓకే సార్, ఈసారి ఒక్కసారి అవకాశం ఇమ్మని జగన్ కానీ తర్వాత పవన్ కళ్యాణ్ కానీ అడుగుతున్నారు. ఎలా ఉండబోతుంది? వాళ్ళు కష్టం అండి, కష్టం రావు, సీట్లు రావు. ఏదో కొద్ది గొప్ప వస్తాయేమో కానీ ఏదో భారీ మెజార్టీ ఏమి ఉండదు. మామూలుగా టోటల్గా స్టేట్లో వచ్చేది తెలుగుదేశం. స్టేట్లో వచ్చే తెలుగుదేశమే కన్ఫామ్. ఈ 4.5 ఏళ్ళలో చంద్రబాబు నాయుడు ఏమి అభివృద్ధి చేశారనుకుంటున్నారు? అభివృద్ధి పరంగా ఇప్పుడు పెన్షన్లు చూస్తే అంతకుముందు 200 ఉండేవి, తర్వాత 1000 రూపాయలు చేశారు. రీసెంట్గా 2000 చేశారు. అది ప్లస్ ఆడవాళ్ళకి డోక్రా తరపున పుష్ప డబ్బులు ఇచ్చారు. ఇంకా ఈ పోలవరం ప్రాజెక్టు అది ఈ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. ఇవన్నీ మొత్తం టోటల్గా అన్నీ కంప్లీట్ అవ్వాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తేనే అన్నీ మళ్ళీ పనులన్నీ కరెక్ట్గా జరుగుతాయి. ఓకే సార్, మీ పొన్నూరు నియోజకవర్గాన్ని తీసుకుందామన్నా. ఈ 4.5 ఏళ్లలో ఎలా ఉంది ఇక్కడ అభివృద్ధి? ఎలా ఉంది? అభివృద్ధి బాగానే ఉంది. ఒకప్పుడు మా ఊళ్ళో వెళ్ళాలంటే రోడ్లు అన్ని మోకాళ్ళు బురదలు తినాలి. ఈరోజు ప్రతి గల్లీకి మ్యాక్సిమం 99% ఏదైనా ఒకటి అర చిన్న తప్ప అన్ని సిమెంట్ రోడ్లు పడిపోయినాయి. రాష్ట్రంలో నేను అన్ని చోట్ల చూడలేదు కదన్నా. నియోజకవర్గం బాగుంది. వాటర్ సమస్య ఉంటే దానికి ఇప్పుడు ఊళ్ళో వాటర్ ప్లాంట్ పెట్టించారు. ప్లస్ మున్సిపాలిటీ వాటర్ కూడా మా ఊరి దాకా వేయించారు ట్యాపులు. సమస్యలు ఏం లేవు, పెద్ద సమస్యలు ఏం లేవు. బాగుంది అంటారు సార్. ఈసారి మరి వాళ్ళు అవకాశం ఇస్తే బాగుంటుందని వాళ్ళు అంటున్నారు. సార్ వాళ్ళు కుదరదని మీరు అంటున్నారు. ఓకే సరే, ఓవరాల్గా చూసుకుంటే ఫైనల్గా మీ మద్దతు ఎవరికి ఇస్తారు? మా తెలుగుదేశానికి ఇస్తారు. ఇక్కడ కూడా తెలుగుదేశం వచ్చింది. నరేంద్ర గారు ఎట్లా చేస్తారు ఇక్కడ వరకు? నరేంద్ర గారి వర్క్ బాగానే ఉంది. ఫైనల్గా మీ ఓటు తెలుగుదేశానికి. పెద్దగా మీ పేరు? సుధాకర్ రావు. సుధాకర్ రావు గారు, 2019 ఎలక్షన్స్ వచ్చేసాయి. హోరాహోరీగా ఎక్కడ చూస్తే అక్కడ అందరూ ప్రచారాలతో హోరెత్తిచ్చేస్తున్నారు. ఫైనల్గా ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి ఎవరు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారు. ఎందుకు అనుకుంటున్నారు చంద్రబాబు అని? ఏం పనులు చేశాడని మా అభిప్రాయం. ఏమేం పనులు చేశాడు? ఏ పనులైనా అన్ని పనులు చేశాడు. రోడ్లు వేసాడు. ఈ రాష్ట్రానికి ఈ 4.5 ఏళ్లలో ఎటువంటి అభివృద్ధి జరిగింది? సిమెంట్ రోడ్లు వేసాడు, రైతులకు డబ్బులు ఇచ్చాడు, అన్ని అభివృద్ధి జరిగాయని మేము అనుకుంటున్నాం. ఎవరికైనా మీకు పెన్షన్లు వస్తున్నాయా? వస్తున్నాయి మా ఊర్లో అందరికీ. ఓకే సరే, మీ పొన్నూరు నియోజకవర్గానికి సంఘాలు చూసుకుంటే ఎలా ఉంది ఇక్కడ అభివృద్ధి? ఎలా జరిగింది? అభివృద్ధి బాగానే జరిగింది. ఎవరు ఇక్కడ ఎమ్మెల్యే? నరేంద్ర కుమార్ గారు. బాగా చేశారా? బాగానే చేశారు. మరి ఈసారి ఒక్కసారి అవకాశం ఇవ్వమని జగన్ గారు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. ఇచ్చే అవకాశం ఉందంటారు? జగన్ గారికి ఏం కష్టం నేను అనుకుంటున్నాను, చేయరు అనుకుంటున్నా. సరే ఫైనల్గా సార్, ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? చంద్రబాబు అయితేనే బాగుంటుంది అనుకుంటున్నాను. చంద్రబాబు అయితే బాగుంటుంది. మరి ఇక్కడ నరేంద్ర అయితేనే బాగుంటుంది అనుకుంటున్నాను. డౌట్ లేదా? డౌట్ లేదు. అమ్మ మీ పేరు? కామేశ్వరమ్మ. కామేశ్వరమ్మ గారు, 2019 ఎలక్షన్స్ వచ్చేసి మీరు చూశారు, మీరు చూస్తూనే ఉన్నారు. ఎలా ఉంటుంది ఇప్పుడు పోటీ? ఎలా ఉండబోతుంది? ఫైనల్ ఎవరు విన్ అవుతారు ఇక్కడ? పోటీగా గట్టిగా ఉండా కూడా నారా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి, అందులో డౌట్ లేదా? లేదు. ఎంత మంచి నవ్వుతో చెప్తున్నారు, అంత అభిమానమా? చేసిన పనులు ఎలా ఉన్నాయి? చేసిన పనులు బాగానే ఉన్నాయి, బాగానే చేశాడు. అన్ని బాగా చేశాడు. అన్ని బాగానే చేశాడు. ఈసారి కూడా ఇంకా బాగా చేస్తాడు. ఈసారి గెలిస్తే ఇంకా బాగా చేస్తాడు. మరి ఈసారి మీరు ఎవరికి ఇస్తున్నారు ఓటు? నేను ఎప్పుడు చంద్రబాబుకే. చంద్రబాబుకి. మరి ఈసారి ఒక్కసారి అవకాశం ఇవ్వమని జగన్ గానీ పవన్ కళ్యాణ్ గానీ వస్తున్నారు. పోయినసారి మాకు రావెల కిషోర్ బాబు నిలబడితే మేము ఆయన ఇంటికి రాకపోయినా కూడా మాకు వచ్చి మా ఊళ్ళోకి వచ్చి ఓటు అడగపోయినా మేము చంద్రబాబు గారికి వేసాము. తెలుగుదేశం పార్టీకి వేసాము మేము ఓటు. ఓకే సరే, మరి ఈసారి ఫైనల్గా మరి మీ పొన్నూరు నియోజకవర్గం బాగా డెవలప్ అయింది. ఇక్కడ నరేంద్ర గారు బాగా చేశారని అన్నారు, పెద్ద అన్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? బాగా చేశారు. నరేంద్ర గారు కూడా బాగా చేశారు. బాగుంది. ఓకే సరే, థ్యాంక్ యూ. రవి గారు, 2019 ఎలక్షన్స్ వచ్చేసాయి. చాలా హోరాహోరీ పోటీ. ప్రధానంగా చూసుకుంటే 3 పార్టీలు గట్టిగా తలపడుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం అండ్ జనసేన. ఈ పోటీని తట్టుకుని ఫైనల్గా సీఎం సీట్ ఎక్కే ఆ ముఖ్యమంత్రి పదవిని ఆశించి కదా, ఆ ముఖ్యమంత్రిని పదవిని అధిరోహించే ఆ వ్యక్తి ఎవరని మీరు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు. ఎందుకని అలాగనుకుంటున్నారు? ఎక్స్పీరియన్స్ ఏదైనా చేయగలిగేది ఉంది కాబట్టి అతనికి.
ఎక్స్పీరియన్స్ ఉంటేనైనా మాటలకు చెప్పే మనుషులుగా కాకుండా లేదంటే ఒక్కసారి అవకాశం నాకు ఇస్తే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మన జగన్మోహన్ రెడ్డి కావచ్చు, మేము చేసి చూపిస్తాం అని చెప్పి అంటున్నారు. చేసి చూపించడానికి, మాటలు చెప్పడానికి, చేసి చూపించడానికి తేడా ఉంటుంది. అది చేయాలంటే చంద్రబాబు నాయుడే చేయగలుగుతాడు, ఇంకెవరి వల్ల కాదంటారు. ఎవరి వల్ల కాదు. ఈ వయసులో కూడా ఇంత కష్టపడతా జగన్ వస్తున్నాడని పాదయాత్ర చేశాడు, వెళ్ళి కూర్చున్నాడు, జనాల్లో వచ్చాడు. ప్రతిపక్ష నాయకుడిగా ఏమన్నా చేయగలిగాడా? ఏం చేశాడు? మన భవిష్యత్తు చంద్రబాబు నాయుడు చూస్తానంటున్నాడు. వైఎస్ఆర్ ఆయన భవిష్యత్తుని మనం చూడాలంట. జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు మనం చూడాలి. మన భవిష్యత్తుని చూసేవాడు నాయకుడు అవుతాడు కానీ లీడర్ అవుతాడు కానీ ఆయన భవిష్యత్తు, నా భవిష్యత్తుని మీరు చూడండి చూడండి అని వాడు ఏ లీడర్ అవుతాడు? చాలా డిఫరెంట్గా చెప్పారు అది. సరే ఓకే, రైట్ అయితే సరే ఓకే, మీరు మీ అభిప్రాయం మీరు చెప్పారు, బాగుంది. సరే ఫైనల్గా మరి మీ పొన్నూరు నియోజకవర్గానికి సంబంధించి ఎలా ఉంది 4.5 ఏళ్ల అభివృద్ధి? ఎలా? నేను యాక్చువల్గా మొన్నే వచ్చాను ఈ నియోజకవర్గానికి. ఇంతకుముందు హైదరాబాద్లో ఉండేవాడిని. నాకు తెలిసి టీడీపీకే. విఘ్నత కలగ ఎవడైనా టీడీపీకి వేయాలి. మళ్ళీ చెప్పండి. విఘ్నత కలిగి ఆలోచించి ఏ ఓటు వేయాలంటే తెలుగుదేశం పార్టీకి వేయాలి. ఎవరైనా ఏ ఓటర్ అయినా సరే, ఏ ఓటర్ అయినా. ఈ కులాలు ఈ ఏది ప్రస్తుతం ఉన్న ఏది కొంచెం కొంచెం ఈ లాభాపేక్షలు మనకేమిస్తారు అని ఆలోచించకుండా మా పిల్లాడు ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు, వాడి భవిష్యత్తు కావాలంటే కనుక చంద్రబాబు నాయుడుకి వేయాలి ఓటు. ఇప్పుడు మీరు ఇంతకుముందు ఒక అతను అడిగితే నేను విన్నా, రుణమాఫీనే ఏది పంట రుణాలు మాఫీనే చేయలేనన్నాడు, నవరత్నాలు ఎలా చేయగలుగుతాడు? చేయకపోతే నేను నవరత్నాలు అనేవి ఇంప్లిమెంట్ చేయకపోతే నేను రాజకీయ సన్యాసం చేస్తాను అంటున్నాడు. ఇప్పుడు ఆయన రాజకీయ సన్యాసంలోనే ఉన్నాడు. ప్రతిపక్షంకి వచ్చి అసెంబ్లీకి చేయనాడు. ఏమి చేస్తున్నాడు? ఇప్పుడు ఆల్రెడీ ఆయన సన్యాసంలోనే ఉన్నాడమ్మా. ఇదే కంటిన్యూ అవుతుంటారా? అంతే, ఇదే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ సన్యాసంలోనే ఉన్నాడు. వచ్చి జనాలకి ఏం వరకు పెడుతున్నాడు? ఇప్పుడు ఆల్రెడీ సన్యాసంలో ఉన్నాడు, ఇంకా కొత్తగా సన్యాసం ఏముంది? ప్రతిపక్షం అసెంబ్లీకి వచ్చి నీకు ప్రజల గురించి పోరాడకుండా చేసేవాడు ఆల్రెడీ సన్యాసమే. ఆయనతో పాటు ఇంకా 50 మంది 30 మంది ఉన్నారు కదా రాగా, వాళ్ళు సన్యాసం తీసుకున్నట్టే. ఒకసారి అవకాశం ఇవ్వమంటున్నాడు. మరి అవకాశము ఇదేమి చిన్నది కాదు కదా. ఈ క్రికెట్ టీంలోనో లేకపోతే దీంట్లోనో నాకు అవకాశం ఇవ్వమంటే ఇవ్వచ్చు, ఆ రోజుతో అయిపోతుంది. 5 సంవత్సరాలు ఆయన అవకాశం చేంజ్ చేయాలి మనం. ఇప్పటికే నా 5 సంవత్సరాలు విలువైంది పోయిందని వైసీపీ వాళ్ళు అంటున్నారు. ఇంకొక 5 సంవత్సరాలు ఎట్లా ఇస్తాం? ఇంకొక 5 సంవత్సరాలు ఎలా ఇస్తాము? మన భవిష్యత్తునే ఆయనకు అవకాశం ఇచ్చేది ఏందబ్బా? నేను వెళ్ళి ఇప్పుడు నాకు ఒక అవకాశం అంటే ఎవడన్నా ఇస్తాడా? ఏం అవకాశం? నాకు దీంట్లో పార్టిసిపేట్ చేస్తానను, లేకపోతే బాబు నేను ఈ వ్యాపారం చేసుకుంటాను, నాకు ఒక 5 లక్షల రూపాయలు బ్యాంకులోనే ఉండంటే అవకాశం. 5 సంవత్సరాలు రాష్ట్ర భవిష్యత్తుని ఆయనకు అవకాశం ఇచ్చేది ఏందబ్బా? అది నేను అడుగుతుంది. అర్థమైందా? ఈసారి కూడా చంద్రబాబు నాయుడుకి అవకాశం ఇస్తారంట. ప్రజల సంగతి కాదు, విఘ్నత కలిగి ఆలోచించితే ఇవ్వాలి అని అంటున్నారు. మీరైతే నేనైతే నేను చెప్తున్న దాన్ని బట్టి అర్థం కాలేదా మీకు? అది నేనైతే చంద్రబాబు పొన్నూరు నియోజకవర్గానికి సంబంధించి ఎలా ఉంది అభివృద్ధి అంటే, ఇక్కడ మీరు హైదరాబాద్ నుంచి వచ్చాము, ఆయన పొద్దు నుంచి బాగానే ఉంది అన్నారు. సరే ఈసారి ఇక్కడ గెలిపి ఎవరు అంటున్నారు? అభ్యర్థిగా టీడీపీ అవుతుందని వింటున్నాను. అది మొత్తానికి అయితే మీ ఓటు? నా ఓటు మొన్నే వచ్చింది, అభ్యర్థి టీడీపీకే. అన్న మీ పేరేం పేరు? నా పేరు రాము అన్న, పెయింట్ పని చేస్తా ఉంటాను. రాము గారు పెయింటింగ్ వర్క్ చేస్తారు. ఓకే, 2019 ఎలక్షన్స్ వచ్చేసాయి, ఎలా ఉండబోతుంది ఈసారి తిరుముఖపూర్? ఫైనల్ ఏ పార్టీ అధికారంలోకి వచ్చావు? తిరుముఖపూర్ అంటే ఎక్కడైతే జనసేన పెద్ద ఊపే ఉండదన్న, ఉంటే తెలుగుదేశం వైసీపీ ఉంటది. ఈ రెండిట్లో ఏ పార్టీ వచ్చే అవకాశం ఉంది? ఈ రెండిట్లంటే స్థానికంగానా రాష్ట్రం మొత్తం మీద రాష్ట్రం మొత్తం మీద అయితే జగన్ రావచ్చు అనుకుంటున్నాం. స్థానికంగా అంటే మా ఎమ్మెల్యే గారు దొల్పల్లి నరేంద్ర గారు గెలుస్తారు అనుకుంటున్నాం. టీడీపీ కదా మరి ఇక్కడ? టీడీపీ మరి స్థానికంగా టీడీపీ ఉంటది. మరి రాష్ట్ర పరంగా ఎందుకు? రాష్ట్ర పరంగా అంటే జనం కొద్దిగా అవకాశం ఇద్దాము, మార్పు చూద్దాం అంటున్నారు కదా, ఒకసారి మార్పు ఇవ్వచ్చుగా. జనం సంగతి అడగట్లా, నేను నిన్ను అడుగుతాను. నా అభిప్రాయం కూడా అంతే, నేను కొత్తదనమే కోరుకుంటున్నా. చంద్రబాబు నాయుడు 4.5 ఏళ్లలో చేసింది ఏం లేదు అనుకుంటున్నారా? ఎందుకు చేయలేదు? మరి బాగానే చేశాడు. మరి అంటే కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దామని. అవకాశం వస్తుంది కోసం అంట. అవునవును, మార్పు కోసం. ఓకే, మార్పిస్తే ఇవన్నీ జరుగుతాయి అనుకుంటున్నారా మీరు? అన్న ఇప్పుడు ఇందిరాగాంధీ ఉంది, ఆమె వెళ్ళిపోయింది, రాజీవ్ గాంధీ వెళ్ళిపోయారు. కాలక్రమంలో కొత్త నీరు వచ్చినప్పుడు పాత నీరు వెళ్ళిపోవాల్సింది. ఇప్పుడు ఈయన 40 సంవత్సరాలు సీనియారిటీ, 40 సంవత్సరాలు అని చెప్తున్నారు. ఓకే కాదంట్లా. మరి నారా లోకేష్ బాబు కూడా వచ్చాడుగా, కొత్తదనం తెచ్చినట్టుగా ఆయనేగా, ఆయన మార్గం చూపించినట్టుగా. రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయారు, జగన్ గారు వచ్చారు. అది రాజకీయ నేపథ్యం, ఇది రాజకీయ నేపథ్యం, 2 కుటుంబాలు రాజకీయ నేపథ్యం. కొత్తదనం కోరడం తప్పేం లేదు. నేనైతే జగన్కి వేద్దాం అనుకుంటున్నాను అన్న. రాష్ట్రంలో ఇక్కడ కూడా జగన్కి వేస్తాను.
ఫైనల్గా మీ ఓటు జగన్కే వేస్తానన్న, ఎందుకంటే అతను నవరత్నాలు నాకు బాగా నచ్చాయి. చంద్రబాబు పథకాలు నచ్చలేదా? ఆ నవరత్నాలు 11 రత్నాలు పెట్టినా చంద్రబాబు నాయుడు ఓల్డ్ పీపుల్ కాబట్టి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.